హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నామండి. చెప్పు సంతు ఆ విషయం. మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి. మేము 2 years అయిందండి ఈ ఛానల్ స్టార్ట్ చేసి. 2 years నుంచి కామెడీ షార్ట్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా. అయితే ఎప్పుడు పేమెంట్ వచ్చినా ఇందులోంచి ఒక 1 రూపీ కూడా మేము ఇద్దరం వాడుకోవద్దని అనుకున్నాం. దేనికన్నా అంటే ఈ పేమెంట్ కాదు, నెక్స్ట్ పేమెంట్లు అన్ని కూడా ఏదో రకంగా ఎవరో ఒకరికి డొనేట్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ నేను గవర్నమెంట్ జాబే, అంటే మేము పెద్ద ఆస్తిపరులం కాకపోయినా మా సరిపోయేంత ఉంది కాబట్టి దీన్ని వేరే వాళ్ళకు ఇద్దామనే ఉద్దేశంతో మేము ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మేము నవ్వాలి, నలుగురిని నవ్వించాలి, హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఒక దాంతోనే చేసినాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ పేమెంట్ను మా స్కూల్లో మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజనం వండేటువంటి ఒక అమ్మ, వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఆమె ఈ మధ్యలో కింద జారిపడి ఫ్రాక్చర్ అయిందండి. వాళ్ళ హస్బెండ్కు 1 year నుంచి పెరాలసిస్ ఉంది. వాళ్ళ అబ్బాయి 300 kgs ఉంటాడు, ఆయన అంటే మంచంలో ఉంటాడు, లేవలేని పరిస్థితి అండి. అయితే అంకుల్ కూడా ఒక 15 days బ్యాక్ ఆయన కూడా చనిపోయిండు. అంతే, ఇక ఇంట్లో ఉండేది తల్లి కొడుకులు ఇద్దరే. ఇక వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూస్తే అండి, నాకే కాదు మీరు చూసినా మీ కళ్ళలో నుంచి నీరు వస్తుంది, అంతటి దారుణమైన పరిస్థితి. అందుకే ఈ పేమెంట్ వాళ్ళకే డొనేట్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. అయితే మాకు వచ్చిన పేమెంట్ ఏంటంటే $100 చేంజ్ వచ్చింది, అంటే నియర్లీ 8-9 వేల మధ్యలో వచ్చింది. అయితే దానికి ఇంకో కొంత అమౌంట్ కలిసి రౌండ్ ఫిగర్ 10,000 చేసి ఇగో ఈ సరుకులు తీసుకున్నామండి. ₹4,000 సరుకులతో పాటు ఈ ₹6,000 క్యాష్ వాళ్ళకి అందిద్దాం అనుకుంటున్నాము. సరే చూడండి, మీరు కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనందరం వెళ్దాం, అక్కడికి వెళ్దామా సంతు?